మీ వేడుకల్లో పండగల్లో భాగమైంది, ప్రతి ఇంట్లో విడదీయలేని బంధమైంది, మనందరి సంతోషపు చిరునామా అయింది KLM. పార్లమెంట్ స్థానాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఇప్పటికే 1,15,000 ఓట్ల ఆధిక్యంలో కడియం కావ్య గారు ఉన్నారు. ప్రస్తుతానికి కావ్య గారు మనతో ఉన్నారు. మేడం చెప్పండి, ఇప్పటివరకు ఎట్లా ఉంది? బాగుందండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఆల్రెడీ 9 రౌండ్స్ అయింది. మనకు ఆల్మోస్ట్ 1 lakh లీడ్ వచ్చింది. ఇంకా 8 రౌండ్స్ మిగిలినాయి. సో 1.5 ఈజీగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీని నమ్మిండ్లు, 6 గ్యారంటీల అమలుని నమ్మిండ్లు. కాబట్టి కాంగ్రెస్ మళ్ళీ కావాలి మాకు లోక్సభ పరిధిలో కూడా అని చెప్పి వరంగల్లో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తున్నారు. ఓకే, రూరల్ నియోజకవర్గాల్లో అత్యంత ఎక్కువ ఓట్లు మీకు రావడానికి కారణం ఏంటనుకుంటున్నారు? వాళ్ళకే కదా ఫస్ట్ పథకాలు అన్ని చేరుతాయి. ప్లస్ వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ అంటే అభిమానము. ఏదైతే మొన్న అసెంబ్లీలో చూపించినారో అదే విధంగా లోక్సభలో కూడా మనకి వరంగల్లో కూడా కాంగ్రెస్ ఉండాలి, కాంగ్రెస్ అయితేనే చేస్తారు అని నమ్మినారు. కాబట్టి కాంగ్రెస్ కి 1 సైడ్ వేశారు. అసలు ముందు మీరు ఎంత మెజార్టీ వస్తుందని భావించారు? ఫస్ట్ 1 lakh అనుకున్నాము. ఇంకా అంతకంటే ఏది ఎక్కువ వచ్చినా కూడా బోనస్ అనుకున్నాము. అట్లనే అవుతుంది. ఓకే, ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక అర్బన్ ఓట్లు మాత్రం కొద్దిగా తగ్గాయి. ఎందుకంటే పోటాపోటీగా ఉంది వరంగల్ ఈస్ట్ అండ్ వెస్ట్. దీన్ని ఎట్లా చూస్తున్నారు మీరు? అది మేము ముందే ఎక్స్పెక్ట్ చేసినాము. ఎందుకంటే ఎక్కడైనా కూడా అర్బన్ ఏరియాస్లలో కొంచెం బీజేపీ ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ఏదో మోడీ ఏదో చేస్తాడు అనుకుంటున్నారు కానీ ఇంతకు 10 ఏళ్లలో చేసిందే ఇప్పుడు కూడా చేయబోతున్నాడు. ఎందుకు 0 ఉంటది అంతా. సో ఏదైనా కూడా మన గ్రామీణ ప్రాంతాల్లో మనకి అత్యధికంగా ఓట్లు పడ్డాయి. మనము 1.5 తోటి ఈజీగా గెలుస్తాం. కాబట్టి ఓకే, త్వరలో పార్లమెంట్ లో అడుగు పెట్టబోతున్న సందర్భంగా ఇప్పుడు ఎన్డీఏ కూటమికి మధ్య కూడా కొద్దిగా టగ్ ఆఫ్ వార్ గా కనిపిస్తుంది. దీని ప్రభావం ఏ విధంగా ఉంటుంది? ఎందుకంటే మొత్తం 400 పార్ ఔరెక్ బార్ మోడీ అన్నట్టు వస్తుంది కదా. దీ పరిస్థితులు ఒకసారి కొద్దిగా దగ్గరలోకి అంటే టగ్ ఆఫ్ వార్ ఉండడానికి కారణం ఏంటి భావిస్తున్నారు? ఒకటి, ఆయన చరిష్మా తగ్గింది. ఆయన ఏదైతే 400 అని చెప్పుకున్నాడో 300 కూడా దాటట్లేదు. అక్కడ మనకి వాళ్ళకి ఒక 50-60 సీట్లు డిఫరెన్సే తప్ప ఎక్కువ డిఫరెన్స్ కూడా లేదు. వాళ్ళు ఈసారి రాహుల్ గాంధీ గారిని నమ్మారు కాబట్టి మనకి 230 దాటుతున్నాయి ప్రస్తుతానికి. ఇంకా ఇంకొన్ని గంటల్లో పూర్తిగా డిక్లేర్ అవుతుంది. అయితే ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ మహబూబాబాద్ తో పాటు వరంగల్ కూడా ఎక్కువ మెజార్టీ అంటే దాదాపు రూరల్ ప్రాంతాలు ఏక ఛత్రాధిపత్యంగా కూడా దూసుకెళ్లినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మహబూబాబాద్ లో మొత్తానికి దాదాపు ప్రతి నియోజకవర్గంలో కూడా ఎక్కువగా దాదాపు 1,64,000 ఓట్ల పైచిలుకుతోటి కూడా అభ్యర్థి ముందంజలో ఉన్నారు. ఇక్కడ వరంగల్ చూసినట్టయితే ఇక్కడ 1,20,000 పైచిలుకు ఓట్ల మెజార్టీ ఇప్పటికే 11 రౌండ్ పూర్తయ్యేసరికి జరిగింది. అంటే ఇంకొక 4 రౌండ్లు, ఇంకొక 7 రౌండ్లు ఉన్నాయి. 7 రౌండ్లలో కూడా అనూహ్యంగా మెజార్టీ మాకే వస్తుందని చెప్పి అంటున్నారు. ఇప్పటివరకు ఒక్కసారి మనం జరుగుతున్నటువంటి ఎన్నికల కౌంటింగ్ ఫలితాలు తీరును ఒక్కసారి పరిశీలిస్తాము. అర్బన్ ఓట్లు మాత్రము దాదాపు బీజేపీ అలాగే కాంగ్రెస్ కు టగ్ ఆఫ్ వార్ గా ఉన్నట్టు కనిపిస్తుంది. వరంగల్ ఈస్ట్ లో కొద్దిగా బీజేపీకి 1-2 వేల ఓట్ల ఆధిక్యత ఉన్నప్పటికీ కూడా ఇక్కడ రూరల్ నియోజకవర్గాలైనటువంటి పరకాల, అలాగే భూపాలపల్లి, స్టేషన్ గన్పూర్, పాలకుర్తి, ఈ నియోజకవర్గాలు చూసినట్టయితే అక్కడ ఎక్కువగా కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా ముందు అంజలో ఉంది. ప్రతి రౌండ్ కి కూడా ఏకఛత్రాధిపత్యంగానే కనిపిస్తుంది. ఏ దశలో ఇక్కడ పోటీ ఇవ్వలేకపోతుంది. ఇక్కడ పాలకుర్తి అలాగే స్టేషన్ గన్పూర్ ఈ 2 నియోజకవర్గాల్లో బీజేపీ సెకండ్ ప్లేస్ కి వస్తుంది అనుకున్నాం. కానీ అనూహ్యంగా బీఆర్ఎస్ పార్టీ 2వ స్థానానికి పరిమితమైంది. కాంగ్రెస్ పార్టీ అన్ని నియోజకవర్గాల్లో అంటే ఒక వరంగల్ ఈస్ట్ లో తప్ప మొత్తానికి 6 నియోజకవర్గాల్లో పూర్తిగా కాంగ్రెస్ పార్టీ తన ఆధిపత్యాన్ని చూపించినటువంటి పరిస్థితి. ఇప్పటికే 1,64,000 ఓట్లు ఇక్కడ మహబూబాబాద్ లో లీడ్ లో ఉన్నారు. అలాగే 1,20,000 పైచిలుకు ఓట్లు 11వ రౌండ్ ముగిసేసరికి వరంగల్లో ఉంది. అలాగే 18 రౌండ్లు ముగిసేసరికి దాదాపు 2 లక్షల మెజార్టీ వచ్చేటువంటి అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే రూరల్ ప్రాంతాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ముందంజలోనే ఉంటుంది. ఎక్కడా కూడా కాంగ్రెస్ పార్టీకి పోటీ అనేది లేకుండా ఒక ఏకఛత్రాధిపత్యమైనటువంటి విధానాలతో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. వరంగల్ ఎన్ఎంలో మార్కెట్ నుండి కెమెరా పర్సన్ రాజుతో వెంకటరత్నం, RTV వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.